అఖిల్ అక్కినేని లాస్ట్ 10 years లో 4 మూవీస్ చేసినాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా సాలిడ్ హిట్ లేదు. సాలిడ్ హిట్ ఏమో గానీ యావరేజ్ కూడా అయినట్టు లేదు నాకు తెలిసి. బడ్జెట్ సైడ్ అయితే సినిమా తర్వాత సినిమాకు పెంచుకుంటూనే పోతున్నారు కానీ స్టోరీ సైడ్ అయితే సినిమాకు వీక్ స్టోరీనే చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లెనిన్ సినిమా వస్తుంది, ట్రైలర్ కూడా అవుట్ అయింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఇంకో సినిమా ఇది. దీనికి అడిషనల్ గా మహాభారతం రెఫరెన్స్ కూడా తీసుకున్నట్టున్నారు. శ్రీరామాపురం అనే ఫిక్షనల్ విలేజ్ లో 18 days ఒక జాతర జరుగుతా ఉంది. దీనికి ఒక కష్టం కూడా ఉంది. అదేంటి, జాతర అయిపోయేంత వరకు ఒక రక్తపు బొట్టు కూడా కింద పడకూడదంట. ఈ జాతరలో ద్రౌపదిని పూజిస్తున్నారు. ఇది అక్కడ రియల్ ఆచారమా లేక ఫిక్షనల్ అనేది కూడా నాకు తెలియదు. స్టోరీ మొత్తము ఈ 18 days లోనే జరిగేటట్టుంది. ఫస్ట్ డే స్టార్ట్ అయితే 18th day ఎండ్ అయ్యేటట్టు ఉంది. ఇలాంటిదే తమిళ్లో ఒక సిరీస్ వచ్చింది. పుష్కర్ గాయత్రి వాళ్ళ రైటింగ్ లో సుజాల్ ఆర్ సులల్ సంథింగ్. ఆ కాన్సెప్ట్ కూడా ఇలాగనే ఉంటుంది. అందులో కూడా ఇలాంటిదే ఒక జాతర జరుగుతూ ఉంటుంది. అది 9 days జాతర. అంటే స్టోరీ ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది, 9th day కు ఎండ్ అయిపోతుంది. సో ఇది కూడా అలాగనే అనిపిస్తుంది. ఆ స్టోరీని చూసే ఇన్స్పైర్ అయినట్టున్నారు. తప్పులేదు, ఇన్స్పైర్ కావడంలో తప్పే లేదు. ఇందులో లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, రాయలసీమలో ఉండే స్టాండర్డ్ పాలిటిక్స్ ఉన్నాయి, వెన్నుపోటు కూడా ఉంది. ఇది ఓవరాల్ గా రివెంజ్ డ్రామా అన్నట్లు ఉంది. ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే భాగ్యశ్రీ బోర్సే ఎగిరేటట్టు ఉంది, ఫ్రెండ్ కూడా హ్యాండ్ ఇచ్చేటట్టు ఉన్నాడు. అఖిల్ అక్కినేని ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగుంది, బట్ ఎక్స్ప్రెషన్ వైజ్ అయితే అలాగనే అనిపిస్తున్నాయి. మనోడు సినిమాకు ఎఫర్ట్స్ అయితే చాలా బాగా పెడుతున్నాడు కానీ బట్ స్క్రిప్ట్ సెలెక్షన్ వచ్చేసరికి చాలా వరస్ట్ గా ఉంటుంది. అందుకే ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా రిజల్ట్ అయితే ప్రాపర్ గా ఉండడం లేదు. ఈ సినిమా కూడా అలాగనే అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఈ రాన్ రస్టిక్ సినిమాలు చేస్తున్నారు. చాలా మందికి హిట్స్ కూడా వచ్చినాయి. సో ఈ ఫార్ములానే అఖిల్ నమ్మినట్టున్నాడు. సో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు, మనం ఒకసారి ట్రై చేద్దాం, మేబీ మనకు కూడా ఏమైనా హిట్ వస్తుందేమో అనుకున్నట్టున్నాడు. అందుకే ట్రై చేసినాడు. రాన్ రస్టిక్ అయితే కనిపిస్తుంది తప్ప బట్ స్క్రిప్ట్ అయితే మళ్ళీ సేమ్ రెగ్యులర్ గానే అనిపిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే చాలా క్యూట్ గా ఉంది. సినిమాలో ఏదైనా రిలీఫ్ ఉంటుందేమో అనుకుంటే అది ఈఎంఐ అనేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. శివాజీ క్యారెక్టర్ రెగ్యులర్ గానే అనిపిస్తుంది. ఇంకో విలన్ క్యారెక్టర్ ఏదో ఉంది, అదైతే అస్సలు ఇంపాక్ట్ఫుల్ గా లేదు. ఫ్రెండ్ క్యారెక్టర్ అది కూడా ఏమంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపించడం లేదు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. బీజిఎం తమన్ బ్రో ట్రైలర్ ను మాక్సిమం లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డబ్బులు బాగా ఖర్చు పెట్టినారు. ఖర్చు పెట్టడం కాదు, లిటరల్ గా నీళ్ళలాగా పోసినారు. కొడుకు కదా, ఎంతైనా ప్రేమ ఉంటుంది, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. గెటప్లు బ్యాక్ డ్రాప్లు ఎన్ని మార్చినా స్క్రిప్ట్ మళ్ళీ అదే అయితే రిజల్ట్ కూడా సేమ్ అలాగనే ఉంటుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఫీలింగ్ కూడా అదే. నాకైతే నథింగ్ న్యూ అనిపించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన రాన్ రస్టిక్ సినిమాలు తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నవే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మేబీ సినిమాలు ఏమైనా సర్ప్రైజ్ చేస్తాడేమో, అది తెలియదు. July 10th సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత మరింత డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.